వరంగల్ జిల్లా తెదేపా కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డిమాండ్ చేసి తెలంగాణ మనోభావాలు తగ్గట్టు సకల జన్మ సమ్మె అనుకోండి, విద్యార్థుల ఆందోళన అనుకోండి, ఆ రోజు దృష్టిలో పెట్టుకుని మరొకసారి లెటర్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ లెటర్ కట్టుబడి ఉన్నా అని పదే పదే చెప్పడం కాకుండా ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి ప్యాకేజీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ రోజు ప్యాకేజీ ఇవని అడిగితే కేసీఆర్ గారు హేళన చేస్తున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంటే బాగుండు, తెలంగాణ రాకపోతే బాగుండు అనేది కేసీఆర్ మనస్తత్వం అవపడుతున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ యూటర్న్ తీసుకొని తెలంగాణలో పార్టీ ఎత్తేస్తే ఒక్క మాట కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ వాళ్ళని ఒక్క మాట లేకపోతున్నాడు. హైదరాబాద్ నడి ఒడ్డు మీద తెలంగాణ ఇజ్జొద్దని ధర్నా చేస్తే ఎమ్మెల్యేల గురించి జేఏసీ కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే. నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి ఆంధ్ర రాయలసీమ ప్రాంతం లోపట వైఎస్ఆర్ పార్టీకి 140 సీట్లు వస్తాయని అంటే నువ్వు ఇండైరెక్ట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీతో పొత్తు ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకున్నట్ట కాదా? తెలంగాణ రావద్దని రాకుంటాడ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ రావాలి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రావాలి, ఇద్దరు కుమ్ముక్కై రాష్ట్రాన్ని ఏలాలి. తమరి పాలసీ అదేనా? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎలయచ్చు. నువ్వు పొత్తు విలీనం కాదని చెప్తున్నావు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? విలీనం అయితేనే తెలంగాణ ఇస్తామని అంటున్నారు. కేసీఆర్ గారు మాతో మాట్లాడిండ్రు, విలీనం చేస్తానన్నాడు, అంటేనే తెలంగాణ నుంచి చేసిన వాళ్ళు అంటున్నారు. ఇన్ని రోజులు ఆపేందుకు కారణం కూడా కేసీఆర్ గారిని విలీనం చేస్తానైనా చెయ్యనంటనా, ఏ ఒప్పందం వల్ల ఆగిందో కేసీఆర్ గారి బహిర్గతం చేయాలి. ఊకే తెలుగుదేశం పార్టీ మీద అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నవే తప్ప అదే వైఎస్ఆర్ పార్టీతోటి కానీ కాంగ్రెస్ పార్టీతోటి పోనీ విలీనం కావు, పొత్తుంటుందా? అదనే కారికి పొత్తు కూడా లేదని చెప్పు, అప్పుడు నేను అభినందిస్తా. మొదలు ఏమైనా ఒప్పందం చేసుకున్నావు ఢిల్లీ పోయి. కేసీఆర్ గారు దయచేసి తెలంగాణ వచ్చే ముందు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తోటి వైఎస్ఆర్ తోటి కుమ్ముక్కైంది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ అది యూటర్న్ తీసుకొని పోతే ఒక్క మాట మాట్లాడతలేరు. తెలంగాణ ప్రజలు జేఏసీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఒక గజదొంగ పార్టీకి ఇలా బెయిల్ వస్తే కూడా 43,000 కోట్లు తెలంగాణ ఆస్తులు దోసిపెట్టాడు. ఆంధ్ర ఆస్తులు కావు, రాయలసీమ ఆస్తులు కావు. ఇప్పటి వరకు సిబిఐ ఇంక్వైరీలో ఛార్జ్షీట్ అయినాయి 43,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ ఆస్తులై. హైదరాబాద్ అంతా దోసుక తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పార్టీ ఒక్క మాట మాట్లాడతలేదే. అవి రికవర్ చేయాలి. ఆ దొంగకెట్ట బెయిలిస్తారు? చిన్న చిన్న దొంగతనాలు చేసి చిన్న చిన్న వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ దాకా ఉంటున్నారే. ఇలా తెలంగాణ ఆస్తులని కొల్లగొట్టారు. విద్యార్థులను నోళ్లకాడి బుక్క గుంజేశాడు. మైన్లన్నీ ల్యాండ్స్ అన్ని దోపిడీ చేశాడు. ఆయన తెలంగాణ వ్యతిరేకి, బద్ద వ్యతిరేకి. ఆ కుటుంబం కానీ వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీని ఒక్క మాట మాట్లాడతలేరు.
దయచేసి నేను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని చెప్తున్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాయలసీమలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా యూ టర్న్ తీసుకొని వాళ్ళని ఎంత ఫోర్స్ చేసినా ఒకటే చెప్పారు, నేను లెటర్ ఇచ్చాను వాపస్ తీసుకోను, నా గౌరవం పోతుంది, మీరు ఏమైనా చెప్పండి, దానికి కట్టుబడి ఉన్నా తెలంగాణ విషయంలో. హేళన చేస్తాను, కావాలని తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తప్పుడు ఆలోచన కలిసే రూపంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఆశలతో గుంజావు. కొంతమంది పదవులు ఇస్తారని, కొంతమంది డబ్బులు ఆశ పెట్టి గుంజుకున్నావు. తెలుగుదేశం పార్టీని లేకుంటే చేయాలని కాంగ్రెస్ పార్టీతోటి వైఎస్ఆర్ పార్టీతోటి డబ్బులు తీసుకొని లాలూచి పడి ఇలా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. క్లియర్ గా తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ క్లియర్ గా ఉన్నది. నీ టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పు, వైఎస్ఆర్ పార్టీ మీద నీ అభిప్రాయం ఏందో చెప్పు, ఆయన పేరు వచ్చిన దాని మీద అభిప్రాయం చెప్పు. కాంగ్రెస్ పార్టీ తోటి నువ్వు ఏ రూపంగా కుమ్మక్కయ్యావు, ఏం ప్యాకేజ్ తీసుకున్నావు, రేపు విలీనం చేస్తానని ప్యాకేజ్ తీసుకున్నావా, డబ్బులు తీసుకుంటామని ప్యాకేజ్ తీసుకున్నావా, రేపు అలయన్స్ అయితే అని ప్యాకేజ్ తీసుకున్నావు, క్లారిటీ. తమరి మాటల్లో అర్థమవుతున్నది. వీటన్నిటి మీద క్లియర్ గా చెప్పాలనేది తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్ముక్కైంది. ఇవాళ బెయిల్ వచ్చినందుకు కూడా కారణం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్ముక్కైంది. ఇవాళ మూడు పార్టీలు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏకమైతాయి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.